మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో డ్రగ్స్ అన్న పదం వినిపించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు నార్కోటిక్ డిపార్ట్మెంట్స్. పబ్లపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. పబ్స్ పై పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో పబ్లపై నిఘా వేసి తనిఖీలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలువురు డీజేలు పబ్లకు వస్తున్న కస్టమర్లను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కొందరు డీజేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పబ్స్ లో తనిఖీలు చేపట్టారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ది కేవ్ పబ్ లో పోలీసులు తనిఖీలు జరపగా డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. పబ్ లోని దాదాపు 50 మందికి టెస్ట్ చేయగా 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. డ్రగ్స్ సేవించిన వారితో పాటు పబ్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీకెండ్ కావడంతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించినట్లు సీఐ తెలిపారు. డ్రగ్స్ కేసులో పట్టుబడుతున్న వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులే అధికంగా ఉన్నారని తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా పబ్స్ లో డీజేలుగా పనిచేస్తున్న వారే డ్రగ్స్ సరఫరా చేసేవారిగా మారుతున్నారు. దీంతో డీజేలు టార్గెట్ గా పోలీసులు చెకింగ్స్ చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, కస్టమర్లకు ఏ విధంగా అందజేస్తున్నారు అనేది ఆరా తీస్తున్నారు. గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్ హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా లోకల్ పోలీస్, రాయదుర్గం పోలీస్ వాళ్ళు, మా డిఏ గారు, మా స్టాఫ్ కొంతమంది కలిసి ఈ కేవ్ పబ్ అని చెప్పేసి కాజాగూడలో ఉంటుంది, అక్కడ రైడ్ చేసి అందులో ఉన్న మెంబర్స్ అందరికి టెస్ట్ చేశాము. టెస్ట్ చేస్తే ఒక 24 మెంబర్స్కు వాళ్ళు గతంలో డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. వాళ్ళందరికీ కస్టడీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అరౌండ్ ఒక 40 మెంబర్స్ చేశాం. 40 to 50 మెంబర్స్, అందులో 20 మెంబర్స్ పాజిటివ్ వచ్చింది. అక్కడ ఏమైనా దొరికిందా సార్ డ్రగ్స్? డ్రగ్ ఏం దొరకలేదు. అక్కడ పబ్బు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా అనంతరం వాళ్ళు అలో చేశారు కాబట్టి పబ్బు వాళ్ళ మీద అదేవిధంగా ఈ 24 మెంబర్స్ మీద కేసు చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. డ్రగ్ వచ్చింది, ఎక్కువ గాంజా ఉంది. గాంజా తీసుకున్నట్టు మనకు పాజిటివ్. అంటే మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ సార్? సోర్స్ అంటే అక్కడ లిక్కర్లో ఏమైనా మిక్స్ అవుతుందా? అక్కడ ఉన్న ఆల్కహాల్ ఏమైనా మిక్స్ అవుతుందా? లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా జరిగిందని. వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకుని చెక్ చేస్తే రేపు తెలుస్తుంది. सो कल रात एक जॉइंट ऑपरेशन टीजी एएनबी और हमारे टास्क फोर्स और लोकल पुलिस तीनों टीम जाके ये केव पब में जो म्यूज़िक पार्टी हो रही थी उसको चेक करे. उसमें 55 लोग को हम ड्रग की टेस्ट करवाए. उसमें 24 लोग पॉजिटिव निकले. गांजा में 17, गांजा और कोकेन 2, गांजा और एमडीएमए 4 और एमडीएमए सिर्फ एमडीएमए 1, ऐसे 24 लोग पॉजिटिव निकले. और ये स्पेशल पार्टी के लिए एक डीजे को भी बेंगलुरु से बुलाया गया था. और इसमें जो 24 लोग में टीसीएस, अमेजॉन ऐसे कई मल्टीनेशनल कंपनी के लोग भी थे और स्टूडेंट्स भी थे, बिजनेसमैन भी थे. सो इन सब के ऊपर एनडीपीएस एक्ट के तहत हम केस कर दिए. इन सबको मेडिकल टेस्ट भी करवा रहे हैं. ऐसे जो भी पब में ये साइकेडेलिक थीम से जो भी ऐसे पार्टी को ऑर्गेनाइज करेंगे उनके ऊपर हम सख्त कार्रवाई करेंगे. और अपील है सब पब्लिक के लिए कि ऐसे कोई पार्टी में अपने बच्चे और जो भी रिश्तेदार जा रहे हैं उसको अलर्ट करें और ये ड्रग्स की एडिक्शन से दूर रखें. और जिसके लिए
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, నగరంలో డ్రగ్స్ నియంత్రణకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వరుసగా ఇటు పబ్స్లలో కూడా దాడులు నిర్వహిస్తున్నారు నార్కోటిక్ పోలీసులు. సో మున్ముందు ఇలాంటి డ్రగ్స్ ని సరఫరా చేయకుండా ఉండడానికి పోలీసులు ఎలాంటి కట్టడి చర్యలు చేస్తున్నారు రానా? మెయిన్ ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఈ పబ్బుల పైన కానీ అలాగే ప్రైవేట్ పార్టీలు జరిగేటువంటి గెస్ట్ హౌస్లు. ఎందుకంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా మోయినాబాద్ అటువంటి ఫామ్ హౌస్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ యొక్క డ్రగ్ పార్టీలు కూడా జరుగుతున్నాయని కూడా పోలీసులు గుర్తించడం నేపథ్యం పడుతుంది. ఎందుకంటే సంపన్న వర్గాలు దానితో పాటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఈ వీకెండ్స్ వస్తే ఈ మత్తులో మునిగి తేలుతూ ఎంజాయ్ చేద్దామని వచ్చినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ కొకైన్ కానీ ఇతర మాదక ద్రవ్యాలు కానీ ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు ఫుల్ స్థాయిలో వారిపైన ఫోకస్ పెట్టారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు పబ్బులపై ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి ప్రతి ఒక్క దానిపై కూడా వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా డ్రగ్ టెస్ట్, డిటెక్టివ్ టెస్టులు చేయడము. డిటెక్టివ్ టెస్ట్లో పాజిటివ్ అని తెలిస్తే వారందరినీ కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకొని వారిని విచారించి వారికి ఎవరు గాంజా ఇచ్చారు, ఎవరు కొకైన్ ఇచ్చారు, ఎవరు ఎండిఎంఏ సప్లై చేశారు, ఎక్కడ తీసుకున్నారు, వీరికి సప్లై చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా విచారిస్తున్నారు. దాంతోపాటు విచారించిన తర్వాత వారిని అరెస్టులు చేసినటువంటి పరిస్థితుల్లో కనపడుతుంది. సో నిన్న కేవ్ పబ్లో కూడా దొరికినటువంటి ఇలాంటి సంఘటన బయట ఈ యొక్క గంజాయి కానీ కొకైన్ కానీ సేవించిన తర్వాత వారు పార్టీలోకి రావడం, పార్టీలోకి వచ్చిన తర్వాత దాదాపు విపరీతమైనటువంటి సౌండ్తో, ఎందుకంటే నార్మల్ పబ్బులకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి మ్యూజిక్ అంటే అధిక రెట్లు దాదాపు 80 దాకా డెసిబెల్స్ సంబంధించినటువంటి సౌండ్తో ఈ యొక్క పార్టీలు వారు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి సో వీరందరినీ కూడా ఇప్పుడు పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ పబ్బు నిర్వాహకుల యొక్క పాత్ర అనేది చాలా ప్రముఖంగా ఉంది. సో హైదరాబాద్లో రోజుకి కొత్త పబ్బులన్నీ కూడా వెలుస్తున్నాయి. పోలీసులు పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు కానీ పబ్ యజమానులు మొదట్లో 1 మంత్ 2 నెలలు చాలా మంచిగా నడుపుతారు. తర్వాత కస్టమర్స్ని ఆకర్షించేందుకు ఈ తరహా అనేటువంటి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నటువంటి వారు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ వీళ్ళకందరికీ కూడా స్పెషల్ అరేంజ్మెంట్ చేయడానికి పబ్ నిర్వాహకులు ముందుకు వస్తుండటంతో దీనివల్ల కూడా బిజినెస్ కూడా పెరుగుతుంది, ఎక్కువ మంది కూడా కస్టమర్స్ కూడా వస్తున్నారనే ఉద్దేశంతో కూడా ఈ తరహా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దాంతోపాటు ప్రముఖ డీజేలు ఎవరైతే ఉన్నారో గోవా కానీ, ముంబై కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి డీజేలు ఎవరవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ సంపన్నులతో కానీ డ్రగ్స్ సేవించినటువంటి వారితో మంచి సత్సంబంధాలు ఉంటాయి. సో వాళ్ళందరినీ పిలిపించడం వల్ల వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నటువంటి వారందరూ కూడా కస్టమర్స్గా కూడా పబ్బుకి వస్తారు కాబట్టి వారు డ్రగ్స్ సేవించినా లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏం చేసినా కూడా ఖచ్చితంగా వారిని ఏమీ అనకుండా తెలిసినా కూడా గమ్మున ఉంటే మాత్రం పార్టీ అయిపోతుంది, పోలీసులు వచ్చినా కూడా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కూడా చాలామంది పబ్బు వాడుతున్నారు. దాంతోపాటు ఈ డీజేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఈ తరహా కార్యక్రమాలకు వారు చేపడుతున్న నేపథ్యం కూడా, ఎందుకంటే పట్టుబడుతున్నటువంటి వారందరూ కూడా ఈ డీజేలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఫోకస్ వాళ్ళపైన పెడుతున్నారు, వాళ్ళ కాంటాక్ట్స్ మీదే పెడుతున్నారు. వాళ్ళ కాంటాక్ట్స్లో చెక్ చేసిన తర్వాత ఇంకా వీరు డ్రగ్స్ ఎక్కడికి తెచ్చారు, వీరు ఎక్కడ సేవిస్తున్నారు దానిపై కూడా కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రానా.